హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ డైరీస్. సో టుడే ఈ వీడియోలో వచ్చేసి నేను మా అరకు ట్రిప్ అంతా కూడా చూపిస్తాను. అండ్ మేమైతే అరకు వెళ్ళి ఆల్మోస్ట్ 2 months అవుతుంది, బట్ నాకు ఇప్పుడు వీడియో ఎడిట్ చేయడం కుదిరింది. మళ్ళీ చెప్తాం సారీ మళ్ళీ చూచి మళ్ళీ అండ్ మేమైతే ఈ ట్రిప్ అనుకోకుండా ప్లాన్ చేసి ఇంకా అలా వెళ్ళిపోయాం. అండ్ ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము ఇలా స్టార్ట్ అయ్యాం లైక్ కొత్త వలస దాటాక అనుకుంటాను. ఇంకంతా కూడా ఫుల్ క్లౌడీ గ్రీనరీ, అస్సలు చాలా బాగుంది అనిపించింది. మంచి టైంలో మేము స్టార్ట్ అయ్యామని చెప్పి. అండ్ ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా కంప్లీట్గా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కార్లో అలా మ్యూజిక్ వింటూ కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అసలు డేని. నేను ఇక్కడ కొన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను నా బెస్ట్, కానీ చూసినంత అంటే మొబైల్లో చూసినట్టు కాదు, అక్కడ డైరెక్ట్గా చూస్తే మాత్రం ఇంకా చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఘాట్లోకి ఎంటర్ అయిపోయాం మేము. ఇది ఘాట్ ఎంట్రన్స్లో అనమాట, అరకు ఘాట్ ఎంట్రన్స్. ఇంకా ఈ ఘాట్ దగ్గర మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఒక చిన్న మినీ ఫోటోషూట్ చేసామన్నమాట. పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నేనే కాదు, అందరూ కూడా చాలా ఫొటోస్ తీసుకున్నారు అక్కడ. చూడండి, హాయ్ చెప్పండి. తీసుకోవాలి కదా సెల్ఫీ, నువ్వు ఇటు ఉండు, వెనకాల వ్యూ పడుతుంది. హాయ్ రోని, నువ్వు ఇట్రా. ఇంకా ఫైనల్లీ ఘాట్ ఎక్కేస్తున్నాము. చూసారా, అక్కడ ఘాట్లో నుంచి చూస్తే అక్కడ ఏంటంటే వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపించాలి, కానీ ఫుల్ రెయినీ అనమాట. కింద అస్సలు ఏ వ్యూ కూడా కనిపించలేదు. అండ్ చాలా పెద్ద వర్షం వచ్చింది. అసలు వ్యూ ఏది కూడా అసలు సరిగ్గా క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. అంతా క్లౌడీగా అలా అయిపోయింది. పాట పాడుకుంటారనమాట. ఒక పక్క హెవీ రెయిన్ఫాల్ ఉంది, ఓ పక్క 1-way వెహికల్స్ ఉన్నాయి. మా కార్ డ్రైవ్ చేసే మా అన్నయ్య మాత్రం అస్సలు ఎక్కడ తగ్గలేదు. మాకైతే చాలా భయం వేసేస్తూ ఉన్నది. పక్కన చూస్తే వర్షం, పక్క చూస్తే వెహికల్స్, కానీ బాగా అయింది, ఎంజాయ్ చేసాం. ఇంకా వ్యాలీలో ఉంటాయి కూడా తిన్నాను.
హాయ్ చెప్పండి ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి ఫ్రెండ్స్, హాయ్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. నువ్వు చీకటిగా పడుతున్నావు ఫ్రెండ్. అన్న పెద్దన్న హాయ్ చెప్పన్నా. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు చికెన్ ఒక 1000 రూపాయలు బేరం చేశారు ఫ్రెండ్స్. ఇద్దరు పోటీ మీద పోటీ పడుతూ తింటున్నారు ఫ్రెండ్స్, ఎక్కడ తగ్గట్లేదు. ఇంకా వీళ్ళిద్దరూ మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు ఆ రోజు కబాబ్కి మాత్రం మంచిగా న్యాయం చేశారు. అండ్ ఇంకా ఈ వీడియో అయితే నేను వాళ్ళిద్దరిని తర్వాత ఏడిపిద్దామని చెప్పేసి తీశాను. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే మాత్రం బాగుంటుంది, బాగా ఏడుస్తారు ఇద్దరు కూడా. అండ్ ఇది వచ్చేసి అరకులో చర్చ్ అనమాట. ఇందాక అన్నయ్య వాళ్ళు కబాబ్ తిన్నప్పుడు చూసారు కదా, అది వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్. దాన్ని క్రాస్ చేస్తూ వస్తే మనకి చర్చ్ కనిపిస్తుంది. అండ్ ఈ చర్చ్ని మీరు చాలా మూవీస్లో అండ్ చాలామంది పిక్చర్స్లో చూసి ఉంటారు. ఇక్కడ చాలామంది ఫోటోషూట్ చేస్తారు, ఇంకా వెడ్డింగ్ ఫోటోషూట్స్ అవుతాయి, చాలా బాగుంది. అండ్ ఇంకా ఆ రోజు అక్కడ క్లైమేట్కి అక్కడ చర్చ్ వ్యూ అంతా దానికి కూడా వెడ్డింగ్ షూట్ అలాంటివి ఏదైనా అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో నేను చాలా ఫొటోస్ తీసుకున్నాను, పిక్స్ చాలా మంచిగా కుదిరాయి ఇన్ఫ్యాక్ట్ అసలు. అండ్ తను వచ్చేసి మా తమ్ముడు. అండ్ ఇంకా ఆ రోజు ఏంటంటే మా కజిన్స్ అదే అన్నయ్య వాళ్ళతో పాటు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అంతా వచ్చింది. అక్కడ ఉన్న చూసారా వాళ్ళందరూ కూడా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, తొట్టి గ్యాంగ్ వాళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ మేము అక్కడ చర్చ్ చూసుకొని అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకొని వ్యాలీ క్రాస్ చేసి ఇప్పుడు మేము చాపరాయి దగ్గరికి వెళ్తున్నాము. క్లైమేట్ మాత్రం నిజంగా అసలు ఆసమ్ ఉంది. ఆ రోజు పర్ఫెక్ట్ టైంలో వెళ్ళామనిపించింది. సిగ్నల్ లేదు కదా. నువ్వు మాట ఏం పెట్టాలి పెట్టలేకపోతే అండ్ ఇక్కడ మేము ఫైనల్లీ చాపరాయికి వచ్చేసాము. ఇది చాపరాయి, కింద వాటర్ ఫ్లో అంతా కూడా ఉంటుంది. యాక్చువల్లీ వాటర్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది అంట, బట్ ఆ రోజు ఏంటో బురదగా ఉన్నది. మేబీ రెయిన్ఫాల్ ఉంది అని చెప్పాను కదా, అందువల్ల వాటర్ అలా వస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూసారా ఈ పక్కన వాళ్ళు అమ్ముతున్నారు, అదంతా కూడా అల్లం అనమాట. అల్లము ఇంకా పల్సెస్ ఉంటాయి కదా, కందిపప్పు, పెసరపప్పు అవన్నీ. సో అవన్నీ ఆర్గానిక్ ఫుడ్ అంతా కూడా వాళ్ళు అక్కడ సెల్ చేస్తున్నారు. అండ్ క్లైమేట్ బాగుంది కానీ అంత జనాలు ఫ్లోటింగ్ లేదు అనిపించింది. అండ్ ఇగోండి ఇదే చాపరాయి అంట. జనరల్గా నేను విన్నది ఏంటి అయితే ఈ చాపరాయి వాటర్ అంతా కూడా చాలా ప్యూర్గా ఉంటుందంట. ఈ వాటరే మనకి అక్కడ కింద ఏదో డ్యామ్కి కూడా ఈ వాటరే వెళ్తుందంట. కానీ ఆ రోజు అయితే వాటర్ అస్సలు బాగాలేదు, బురదగా ఉంది.
వాటర్ మాత్రం బాగుండుంటే చక్కగా అన్నయ్య వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి మంచిగా స్విమ్మింగ్ చేసుకొని ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళేమో. కానీ ఇంకా వాటర్ని చూసి వాళ్ళంత సాహసం చేయలేదు. అండ్ ఇక్కడ నేను వీళ్ళందరితో కూడా నేను హాయ్ చెప్పేస్తున్నాను అనమాట. హాయ్ చెప్పమంటే యాక్టింగ్ చేస్తున్నారు, చెప్పకుండా పిలుస్తుంటే పలకకుండా. అండ్ ఇది వచ్చేసి చూసారా అరకు వాళ్ళది ట్రైబల్ డ్యాన్స్. యాక్చువల్లీ దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు, దూరం నుంచి చేశాను. అక్కడ ఎల్లోసారి ఆవిడని చూసారా, ఆవిడైతే అసలు హైపర్ యాక్టివ్ ఉండింది. మేము లాస్ట్ వరకు చూసాము, చాలా బాగుంది డ్యాన్స్. యాక్చువల్లీ వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. అండ్ ఇంకా అలా చాపరాయి చూసేసుకొని ఇంకా మేము రూమ్కి రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే అక్కడ అనేవాళ్ళ ఫ్యాంట్కి బురద అది అయిపోయింది, సో చేంజ్ చేసుకోవడానికి. నవీన్ హాయ్ చెప్పు. నవీన్ నా యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, తను నవీన్ ఫ్రెండ్స్. నవీన్ ఫ్రెండ్స్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ సంతోష్ ఫ్రెండ్స్. ఆల్రెడీ నా పాస్ బ్లాగ్స్లో మీరు చూసారు ఫ్రెండ్స్. ఒకసారి నేను నా పులిహార తిని పడిపోయాడు, కానీ పడిపోయిన ట్యాగ్ చేశారు మీరే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. నైట్ అంతా కూడా ఇంకా కబుర్లు ఆడుకుంటూ జోక్స్ చేసుకుంటూ అలా అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాణి. గుడ్ మార్నింగ్ నవీన్. చూడరా. నువ్వు ఏమనుకున్నంటే నీకు ఒక ఫ్రీ సజెషన్ ఇస్తాను. నువ్వు కొంచెం ఆ కటింగ్ చేయించేసుకో. ఎందుకో నీకు అస్సలు సెట్ అవ్వలేదండి నా ఫీలింగ్. ఏమో నాకు బాగాలేదండి. అలా ఉండు, ఫోటో తీస్తాను. అండ్ ఇంకా బయట క్లైమేట్ అయితే ఎంత బాగుందో తెలుసా. నేను మ్యాక్సిమం ఫోన్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను కానీ మనం చూసినంతలాగా ఫోన్లో ఏది క్యాప్చర్ చేయలేము కదా. అనియా హాయ్ చెప్పు. అనియా హాయ్ చెప్పు. బాగున్నావు. ఇది వీడియో అంతా ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసి తెలీదా నీకు? 180 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బేగా వచ్చేయండి, వ్యూ మిస్ అయిపోతున్నారు మీరు. సూర్యుడు వచ్చేస్తున్నాడు అని అంటున్నారు. వాళ్ళు ఇదేమైనా ఫస్ట్ టైమా? ఎన్నిసార్లు వచ్చి ఉంటారో. అని ఇటు వ్యూ పాయింట్ ఇక్కడ. డుమ్కు మనం నిన్ను మిస్ అయ్యాం కదా, ఇవాళ బాగా కుదిరింది. నేను ఇంకా జనం కూడా ఉన్నారు అందరు. ఇప్పుడు ఫొటోస్ బాగా వస్తాయి.
జరుగుతుందే ఎవరో ఫ్యాంట్కి ఏదో అంటించుకున్నారే. అయిపోయింది, తుడుస్తాను. తెలుస్తావేంటి పొడి పట్టాలి, తడి పట్టాలి. అన్న జరుగు పక్కి. ఏ ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్ ఇటు చూడు ఫ్రెండ్, వీడియో తీస్తున్నాను నీకు. చూడవా వద్దా? చూడే, చూడిటు. హాయ్, హలో, హాయ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇది మా అరకు వీడియో. ఇది మాకు మంచి మెమరీగా ఉంటుందని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఏ బేబీ, అరే నీకు 9:30 ఆఫీస్ అన్నావురా. 2 సార్లు చెప్పారా? ఏ మానా ఓకే